తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ఆధ్యాత్మికవేత్త, గవ్యసిద్ధ, అలాగే సంస్కృతం, మహాభారతం మీద పిహెచ్డి చేసిన గౌరవనీయులు, నా గురువర్యులు చిరావురి బాలా త్రిపుర సుందరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం భారతం, బా ఏం భారతం మేడం, ఏమేం అంశాలు, మంచి కమర్షియల్ కంటెంట్ అంతా భారతంలో ఉంటుంది కదా, కావాల్సిందంతా ఉంటుంది. ఎవ్రీథింగ్. అండ్ మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి అవి. ఇదిగో ఇది ఇలా జరిగింది, భారతంలో ఇలా జరిగింది, భారతంలో ఇలాగా. భగవద్గీత పుట్టిందే భారతంలో కదా. మరి ఆయన 700 శ్లోకాల్లో చెప్పేశాడు జీవిత సారాన్ని. ఇది జయబాబు, ఈ సమస్యలు వస్తాయి నీకు, ఇలా ఇలా అంతే. రైట్. ఇవాళ నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమిటి అంటే, అన్ని క్యారెక్టర్స్ పెక్యులర్గా ఉంటాయి. గాంధారి భర్త చాటు భార్యగా ఆవిడ్ని చూడొచ్చు. అలాగే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు వ్యాసుల వారు. సో ఇవాళ రేపు స్త్రీలు ఎలా ఉండాలి, భార్యకి అంటే భార్యగా ఎలా ఉండాలి, భార్య పాత్రని ఎలా పోషించాలి, భర్త చాటు భార్యగా ఉండాలా, ద్రౌపదిలాగా వీరత్వంతో ఉండాలా, అన్యాయం జరిగితే నువ్వు ప్రశ్నించు అని భర్తని ప్రోత్సహించాలి. అసలు భార్య ఎలా ఉండాలి భర్తకి? గాంధారిలా మాత్రం ఉండకూడదు. ద్రౌపదిలాగానే ఉండాలి, కుంతిలాగానే ఉండాలి. ఎందుకు గాంధారిలా ఉండాలి? ఇంకా జరత్కారిణిలా ఉండాలి. ఎవరు ఆవిడ? వాసుకి అక్క. జరత్కారిణి భర్తని ప్రశ్నించవచ్చు. ఈవిడ కూడా ధర్మ మార్గంలో నడవాలి. నాకు ధర్మం తెలియదు కానీ నేను మా ఆయన మాత్రం వేసుకుంటానంటే కుదరదు. నువ్వు నడు, నువ్వు ప్రశ్నించు, తప్పేం లేదు దాంట్లో. మనం అడగదొక్కాలి స్త్రీని అని మన దాంట్లో ఏం లేదు. చక్కగా ప్రశ్నించు, సరైన మార్గంలో పెట్టు. ఆయనకి ఇప్పుడు మన వివాహ వ్యవస్థ ఎలాంటిదంటే, ఒకళ్ళకొకళ్ళు అర్ధకామాల్ని సంపాదించుకోవడానికే వివాహ వ్యవస్థ. ధర్మంతో కూడినటువంటి అర్ధకామాల్ని. ధర్మం దేని ద్వారా వస్తుంది? భార్య ద్వారా, భర్త ద్వారా. అర్ధకామాలు వీళ్ళకి ఒకళ్ళకొకళ్ళు. డబ్బు సంపాదించాలన్నా ఒకళ్ళకొకడు ఆధారమే, కామపురుషార్థం సంపాదించాలన్నా ఒకళ్ళకొకడు ఆధారం. దీనికోసమే వివాహ వ్యవస్థ. దీంట్లో ధర్మాన్ని తప్పి ఎవళ్ళు వ్యతిరేకించినా భర్త శాసించవచ్చు భార్యని, భార్య భర్తను శాసించవచ్చు. తప్పేం లేదు దాంట్లో. తులసీదాస్ విషయంలో తీసుకుంటే ఏమైందండి, భార్య చెప్పింది భర్తకి, బాబు ఈ సంవత్సరం నాకే దాసుడుగా ఉన్నావు. ఆవిడ ప్రచోదనం వల్లే కదా ఆయన అంతటి వాడయ్యాడు. ఖచ్చితంగా. ఇప్పుడు గాంధారి విషయంలో తీసుకుంటే, ఒక పక్కన తీసుకుంటే మహాపతివ్రతే గాంధారి, పతివ్రతగానే తీసుకోవాలి. ఆయన కళ్ళు లేవు అని చెప్పని ఆయన కళ్ళు తనయి వెళితే దుర్యోధనుడు ఇలా ఉండేవాడు కాదేమో. ఎగ్జాక్ట్లీ. ధృతరాష్ట్రుడు అదే కోరుకున్నాడు, నా కళ్ళవ్వాలి నా పత్ని అని కదా. అని కనిపించలేదా? మాదంతా సినిమా నాలెడ్జ్, సినిమా సీరియల్ నాలెడ్జ్. దాంట్లో కనిపించలేదు. కానీ ఈయన భీష్ముడు వెతికాడు, గాంధార దేశంలో ఒక ఆవిడ ఉంది ఇలాగా అని చెప్పి. సరే, ఆవిడ గాంధార దేశం దాకా వెళ్ళడం దేనికి? నాకు ఒక డౌట్ వచ్చేది, మన భారతదేశంలో లేరా ధృతరాష్ట్రుడికి కావాల్సిన వాళ్ళు? అంటే ఇప్పుడు భారతదేశం విస్తృతంగా ఉంది. ఇప్పుడు ఇరాకే కదా గాంధార. అవును, దగ్గరే కదా. కరెక్టే. అక్కడ దాకా దేనికి అంటే ఇరాకే, కానీ అప్పటికే యవనులు ఉన్నారా? మ్లేచ్చులు వాళ్ళు కూడా యుద్ధం చేశారు కదా. ఇప్పుడు మన భారతదేశం ఎక్కడ దాకా సరిహద్దులు అని చెప్పినంటే, ఎక్కడైతే కృష్ణ జింక తిరుగుతూ ఉంటుందో అక్కడ అది భారతదేశం అన్నారు. ఇది పవిత్రమైంది. ఇక్కడి నుంచి దాటితే అదంతా మ్లేచ్ఛ ఆక్రమణ అదంతా. మరి అక్కడి నుంచి ఎందుకు తీసుకొచ్చేసాడు ఈయన అనిపిస్తుంది నాకు. భీష్ముడు అంటే సంతానోత్పత్తి కావాలి. ఇప్పుడు సంతానం విస్తృతంగా కావాలి. 100 మంది అనేది ఉంది వారం. అది కనుక్కున్నాడు ఆయన భీష్ముడు. సత్యవతి పాత్ర లేదా మేడం ఇందులో? లేదు. సత్యవతి తీసుకురమ్మంది భీష్ముడు లేదు. భీష్ముడే వెళ్ళాడు. ఆయనే వెతికించి ఎక్కడెక్కడ ఎవరున్నారో కుంతి మాదిరి వీళ్ళని కూడా వెతికి వివాహం చేసింది ఆయనే. అప్పుడు మొత్తానికి గాంధార దేశం పెడతాడు. ఈ మాట చెప్పిన వెంటనే ఆవిడ నాకు చాలా ఇష్టం, చేసుకుంటానని అంటుంది ఆవిడ. తెలుసా ఆయనకి కన్నులు లేవు, కళ్ళు లేవు చెప్తారు. అప్పుడే వెంటనే ఆవిడ తల్లి చేత కళ్ళ గంతలు కట్టించేసుకుంటుంది. పెళ్లికి ముందే? పెళ్లికి ముందరే. ఓకే, సరే చేసుకుంటుంది. ధర్మం తెలిసిన ఆవిడే, తెలియని ఆవిడేం కాదు. కానీ ఏమిటంటే
భర్తకి కనిపించినటువంటి కళ్ళు నాకెందుకు కనిపించాలి అనుకుంది. కేవలం అదే ఒక దృష్టి ఆవిడది, అంతే. తను చూడండి ఏది నేను చూడను అని అనుకుంది, అంతే, అంతవరకే తప్పితే ఇది కరెక్ట్ కాదు అని అంటారా? ఆ, తనకు లేని సుఖం నాకు వద్దు అని అనుకుంది. సుఖం అంటే కళ్ళతో చూస్తే సుఖమే ఉంది. కళ్ళతో చూడలేడు, నువ్వే కళ్ళే ఈ భర్తకి చూపించవచ్చు కదా, దారి చూపించవచ్చు కదా. ఆవిడ క్యారెక్టర్ అలాంటిది, అంతే. దాంట్లో దీనివల్ల ఇట్లా అనుసరించకూడదు, ఇలా ఉండకూడదు. కాళ్ళు లేవండి భర్తకి, తనే కాళ్ళే ఆధారంగా నడిపించట్లేదా భర్తని? కాళ్ళు విరగొట్టేసుకుంటారా? భర్తకు కాళ్ళు లేవు, నేను పెళ్లి చేసుకోబోయేవాడు కాళ్ళు లేవని కాళ్ళు విరగొట్టేసుకుంటే ఏమవుతుంది? ఇద్దరు కుంటివాళ్లే కదా. గుడ్డివాడికి కుంటివాడు సాయంగా ఉండాలి కానీ ఇద్దరు గుడ్డివాళ్ళు అయితే, ఇప్పుడు ఇద్దరు వికలాంగులు అనుకోండి, వీళ్ళు వాళ్ళకి సాయం ఇవ్వాలి. ఇద్దరు గుడ్డివాళ్ళు అయితే ఏమవుతుంది? సంసారం ఎలా గడుస్తుంది? అలా గాంధారి కూడా అది పతివ్రతగా అయితే ఓకే, కానీ పాతివ్రత్యం తన వరకే ఉంటుంది. పిల్లల్ని పెంచితే దేశానికి లాభం కదా. ఆ విషయంలో మాత్రం గాంధారి కాదు. పిల్లల పెంపకంలో వ్యాసుల వారు ఏం చెప్పారు మేడం? ఎట్లా తన పాత్ర ఎలా ఉండింది? అంటే కౌరవుల్ని పెంచే విధానం గాంధారి ఏమైనా పాత్రనే చెప్పారు, దాంట్లో ఉండదు ప్రస్తావన లేదు. కాకపోతే ఏమిటంటే కౌరవులు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారు, వాళ్ళు శకునే పాడు చేశాడని అనుకోవచ్చా? ఉంటుంది కదండి. ఇప్పుడు తండ్రి రాజ్యం చేస్తున్నాడు సుపల చక్రవర్తి, ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, ఈయనకి రాజ్యం చేయవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఏమిటి పెద్ద జోదగాడు అయితే తనే చెప్తాడుగా, నేను బాగా నేర్పరిని, నేను జీవితంలో బాగా నేర్పరిని అని చెప్పి చెప్తాడు. నేర్పరితనం ఎప్పుడు వస్తుంది? రోజు ఆడితే 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 చెట్ల బ్యాక్ ఆడుతుంటే కూడా అంతే కదా, రోజు ఆడుతూ ఉంటాడు వాడు. ఇంక ఇల్లు వాకిలి ఏం అక్కర్లేదు వాడికి, ఓకే, ఆడుతూ ఉంటాడు. ఇంక ఇల్లు ఏమి పట్టవు, బాధ్యతలు పట్టవు. అలాంటి వాడే శకుని. ఇక్కడైతే చక్కగా అన్నీ అందుకోవచ్చు, ఆదరణ అందుకోవచ్చు. ధృతరాష్ట్రుడు చక్కగా ఆదరణగా చూస్తున్నాడు, ఇక్కడ సెటిల్ అయిపోయాడు. సహజంగా ఏముంటుంది, అన్నదమ్ముల పిల్లలకి ఈ సొంత పుట్టింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సొంత పుట్టింటి వాళ్ళు ఎవరికి ఫర్గా ఉంటారు? వాళ్ళు తన అక్కకే ఫర్గా ఉంటారు. ఈ అక్క కొడుకులు తప్పితే అవతల పాండురాజు కొడుకులు పరాయి వాళ్ళ కింద వీళ్ళు చూస్తారు. అలాగే సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్నవాడు తప్పితే. సో చెడగొట్టిందంతా చెడగొట్టింది కూడా శకునే. శకుని మంచి క్యారెక్టర్ గా కూడా చెప్తుంటారు, మంచివాడు, జైల్లో పెట్టాడు ధృతరాష్ట్రుడు 100 మంది, అంతా ఏమీ లేదు అంతా. సుబల చక్రవర్తి కూడా మరి రాజసూయాగానికి వచ్చాడు కదా ఆయన కూడా వచ్చాడు. యుద్ధంలో వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు కూడా పాల్గొన్నారని ఉంటుంది చివర్లో. ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయిన వాడు తప్పితే శకుని అంతకంటే ఏం లేదు. అది మమకారం, నా అక్క పిల్లలు వీళ్ళే బాగుండాలి అని మమకారం. ఈ మమకారం వల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళని చెడ్డగా చూస్తాం మనం. అవతల వాళ్ళని ఎలాగైనా సరే తొక్కేసి మనం పైకి రావాలి, తొక్కేసి నా వాళ్ళు పైకి రావాలి. ఇది ఈ స్వార్థం ఇక్కడ. అది మహాత్ముడు ఏం కాదు, మహాస్వార్థపరుడు శకుని. అది అందుకని గాంధారిని మనం ఈ విషయంలో గాంధారిలాగా ఉండాలి, ఆడవాళ్ళు ఏం వద్దు. సరే, ద్రౌపది లాగా మరి ఉండాలి అని అంటే ప్రశ్నించడం అన్యాయం అయితే మరి జరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి అని ఆవిడ తల విరబోసుకుని గుర్తు చేయటం కోసం ఖచ్చితంగా ఆవిడ ఉంది. మరి ఎట్లా భర్తతో ఎలా ఉండాలి, భర్తని దిశానిర్దేశం చేసే విషయంలో ఒక భార్య ఎలా ఉండాలి? ద్రౌపది విషయంలో తీసుకుంటే ఆవిడ ఎక్కడ అన్యాయం జరిగిన చోటు ఆవిడ తలకాయ వంచి కూర్చోమని చెప్పలేదు. అలాగే డిప్రెషన్కి లోనయ్యాడు ధర్మరాజు. అరే ఈ యుద్ధం అంతా జరిగింది నా వల్లనే పోయారు కదా అందరూ. యుద్ధానికి ముందరేమో అర్జునుడికి వచ్చింది, నేను యుద్ధం చేయను బాబోయ్, నా వాళ్ళందరూ వీళ్ళని చంపుతాను, నేను నాకు వద్దు బాబోయ్ అన్నాడు. కృష్ణుడు సవాదేశాడు, అయిపోయింది. యుద్ధం అయిన తర్వాత ధర్మరాజు, నాకు ఇది వద్దు, నేను సన్యాసం తీసుకుంటా, నేను వెళ్ళిపోతాను, నాకు ఇదంతా వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత నేనేం చేసుకుంటా ఈ రాజ్యాన్ని అని. అప్పుడు ద్రౌపది మాట్లాడుతుంది, నీ యుద్ధం చేసి ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతానంటే అలాగా రాజ్యాధికారం చెయ్యాలి కదా, క్షత్రధర్మం అది అందరూ చెప్తారు. అలాగే ఈవిడు కూడా చెప్తుంది. ఇక్కడే కాదు, యుద్ధ వనవాస సమయంలో కూడా ధర్మరాజు చాలా అయ్యో పాపం కౌరవులు అలాగా ఇంత జరిగినా సరే శాంతరసం అన్నమాట, మహాశాంతం. అవతల వాళ్ళకి విసుగొచ్చేస్తుంది అంత శాంతం.
అప్పుడు ద్రౌపది అంటుంది, అరే నువ్వు ఎప్పుడు దైవం మీద వేసి కూర్చుంటావు ఏమిటి, నువ్వు దైవం దైవం అంటావు, దైవం దైవం ఏం చేస్తాడు, కర్మ ఉంటుంది కదా, నువ్వు కర్మ చెయ్యాలి, పురుషకారం సగం ఉంటుంది, సగం దైవం ఉంటుంది, అంతే తప్పితే నువ్వేమీ చేయకుండా దైవం చూసుకుంటాడులే వాడని అంటే కుదరదు. మనం ఈ వనవాసం అయిన తర్వాత ఎలాగైనా సరే వాళ్ళని యుద్ధానికి ప్రేరేపించవలసిందే అని చెప్పి ఆవిడ బాగా ప్రచోదనం చేస్తుంది. కృష్ణుడిని కూడా అలాగే ప్రచోదనం, ఆవిడ యుద్ధం కోసమే చెప్తుంది ఆవిడ. అలాగా భీముడిని కీచక పర్వంలో చూస్తే కీచకుడిని చంపడానికి సౌగంధిక వనంలో సౌగంధిక పుష్పాలని తీసుకురమ్మని ఎందుకు చెప్తుంది భీముడికి, సౌగంధిక వనం నుంచి తీసుకురమ్మంటుంది, ఏదో బాగుంది, మంచి సుగంధం వస్తుంది, పరిమళం వస్తుంది అంటే భీముడి యొక్క పరాక్రమం దేవతలకు కూడా తెలియాలని. అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉందండి, ఇక్కడ లేవా పూలు, ఈ పరాక్రమం వాళ్ళకు కూడా తెలియాలి, యుద్ధం చేసే నైపుణ్యం. ఈ సమయంలో ఇదంతా వీళ్ళకి వనవాసం అంతా కూడా ప్రాక్టీస్. ఓకే, ఆ ప్రాక్టీస్ మొత్తం అక్కడ ఈ రాక్షసుల్ని చంపిన ఇదంతా కూడా వీళ్ళకి ప్రాక్టీస్. అందరూ తపస్సు బాగా చేసిన వాళ్ళు. ఇదంతా కూడా ఎప్పుడు చెప్తాడు ద్రోణుడు, విరాట్ పర్వంలో చెప్తాడు, యుద్ధానికి వస్తూ ఉంటే ఊరికే కూర్చున్నారు అనుకున్నావా ఎన్నాళ్ళు పాండవులు ఈ అరణ్యంలోనూ అజ్ఞాతంలోనూ, వాళ్ళు బాగా అభ్యాసం చేశారు, అనుష్ఠానం బాగా చేశారు, వాళ్ళని నువ్వు ఎదుర్కోవడం సాధ్యం కాదు అని చెప్పి చెప్తాడు ఆయన. ఇలాగా అనుష్ఠానంలో కానీ అన్నిట్లోనూ సపోర్ట్గా ఉంది ఆవిడ. ఎక్కడైతే వాళ్ళు బలహీన పడుతున్నారు అనుకుందో అప్పుడు ప్రచోదనం చేసింది, తప్పేం లేదు. భార్య పూర్తిగా చెప్పాలి అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు కదా, అలా ఎలా ఉండాలో అలా కరెక్ట్గా నడిచింది. మంత్రి లాగే సలహాలు ఇవ్వటం అవుతాయి ఏంటి అనే విధాలు తను ధర్మాన్ని పాటించింది కాబట్టి ఆ కెపాసిటీ ఆవిడకు ఉంది. నేను చేయకుండా నా భర్త మాత్రమే, అదే ఆ స్వార్థం. అదే నేను కూర్చుంటా వాడు మాత్రం ధర్మం చెయ్యాలి, నువ్వు మాత్రం పొద్దున్నేలే అనుష్ఠానాలు చేయను అంటే ఎలా అవుతుంది, నువ్వు కూడా లే, నువ్వు కూడా చెయ్యి, అప్పుడే సాధ్యపడుతుంది. అప్పుడు నువ్వు చెప్పు, వాడు వక్ర మార్గానికి వెళుతున్నావు బాబు, ఈ మార్గం తప్పు, కరెక్ట్ దారి ఇది, నువ్వు భర్తగా నువ్వు ఇంట్లో బాధ్యతలు నిర్వహించు, ఎవడి వెనకాల పెడతావేటి చెప్పు, మార్చుకో, తప్పేం లేదు, దాంట్లో మారుతారు. అందుకని ద్రౌపది లాగానే ఉండాలి, గాంధార్లో వద్దు. బ్యూటిఫుల్, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.